టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న సినిమా 23. న్యాయం అనేది అట్టడుగు వర్గాలకు ఒకలా, అగ్రవర్ణాలకు ఒకలా ఉంటుందని ప్రశ్నించిన సినిమా. కులం, డబ్బు, అధికారం ఉన్నోడు ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే ఏ శిక్ష లేకుండా బయట యథేచ్ఛగా తిరుగుతాడు. కానీ అదే కింది స్థాయి వ్యక్తులు చేస్తే మరణ శిక్షలు ఉంటాయని క్లియర్ కట్ గా చెప్పిన సినిమా ఇది. దీనికి 1991లో చెండూరు ఘటనను, 1997లో జరిగిన జూబ్లీహిల్స్ కార్ బాంబు పేలుడు ఘటనను ఉదాహరణగా తీసుకొని డైరెక్టర్ రాజ్ రాచకొండ కథ చెప్పిన విధానం అద్భుతంగా ఉందని చూసిన ప్రతి ఒక్కరూ అంటున్నారు. 1993లో జరిగిన చిలకలూరిపేట బస్సు దహనం కేసును హైలైట్ చేస్తూ చట్టం బలహీనుడిపై ఎలా కొరడా జులిపిస్తుందో కళ్లకు కట్టినట్టు చూపించారు. దర్శకుడు రాజ్ను చాలా మంది మల్లేశం సినిమా డైరెక్టర్ గా చెప్తారు. కానీ ఈ సినిమా తర్వాత ఆయనను వాస్తవిక కథా చిత్రాల దర్శకుడిగా గుర్తుంచుకుంటారు. ఇన్నాళ్ళు రియలిస్టిక్ సినిమాలంటే తమిళ, మలయాళ సినిమాల వైపే చూసిన జనాలకు తెలుగులోనూ అలాంటి సినిమాలు తీయగలమని సగర్వంగా చాటారు డైరెక్టర్ రాజ్. కోట్లు పెట్టి డాన్సులు, రొమాన్సులు, బూతు కామెడీలతో రొట్ట సినిమాలు చేసే చాలా మందికి ఈ దర్శకుడు కనువిప్పు కలిగించారనే చెప్పొచ్చని సినీ విమర్శకులు అంటున్నారు. హ్యాట్స్ అప్ 23 టీమ్ అండ్ డైరెక్టర్ రాజ్.